రాలేదు, నిరసన కూడా కాదు ఇది. నేను పార్టీ ఆఫీస్కి జగన్ సార్ని కలిసానికి వచ్చిన. నాకు అక్కడ పర్మిషన్ లేదని చెప్పినాను. ఆల్రెడీ నేను ఒక 10 రోజుల క్రితం వస్తే అడ్వకేట్స్ని అపాయింట్ చేస్తామని చెప్పి పిలిస్తే వెళ్ళినా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడేమో నువ్వు పెద్ద నాకు పార్టీ చేసాడు, నువ్వు అసలు చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నవాడివి, నువ్వు మాట నేను చెప్పాను. నా లైన్ మార్చేశాను. నా ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టారు, నా భారతమ్మని తిట్టారు, భారతమ్మని క్యారెక్టర్ అసాసినేటెడ్ గా మాట్లాడారు. ఆ పొద్దు ఎవరు మాట్లాడలేదు. ఈ పొద్దు పార్టీ కోసం నేను పనిచేసా. 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నా, 3rd డిగ్రీలు, ఊరంతా తిప్పిన, రాశివరి నుంచి చివరికి 16,000 కిలోమీటర్లు తిప్పారని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నన్ను రౌడీ షీట్ అంటాడు. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది ఆ రౌడీ షీట్ దానికి కాకపోతే. ఆ మాట అన్న వాళ్ళకి 12 మంది పోలీస్ ఆఫీసర్స్ కి మెమో ఇచ్చింది. ABN వాళ్ళు, TV5 వాళ్ళు, మీ ఛానల్ వాళ్ళు రౌడీ షీటర్ అని దొబ్బారు. వీళ్ళందరూ దొబ్బినారు. అది పొలిటికల్ గా అందరికి ఉంటుంది, వైస్ వర్సా. యాంటీ పొలిటికల్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంటాం, మీరు అంటారు. కానీ సొంత పార్టీ కూడా అన్నట్టుమైంది. అది దాని మీద నేను వీడియోస్ తీపిచ్చేసేయండి, అది మాట్లాడదంటే వీడియోస్ తీపించలే. నోటిఫికేషన్ వచ్చి మాట్లాడతాడు. అతను మాట్లాడింది ఎందుకు మాట్లాడినావు, నువ్వు ఎందుకు మాట్లాడినావు అడిగినా. నువ్వు ఎందుకు మాట్లాడావు రోడ్డు షీట్ అని. నా గురించి పార్టీకి సంబంధం లేదంటే ఇంకా పార్టీలో జాయిన్ అవ్వలేదు అఫీషియల్ గా. నేను LIC తండ్రిలోనే ఉన్నాను కదా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకు సజ్జలు మాట్లాడమన్నాడు, మనోడు శ్రీహరి మాట్లాడమన్నాడు అని చెప్పినారు. అది ఆడియో రికార్డింగ్ కూడా వినిపిస్తాను నేను. రేపు ఫోన్ ఇటీ బ్రో. నేను ఎందుకు, నాకేం అవసరం, ధర్నా కాదు, నిరసన కాదు. నేను 10,000 మంది కార్యకర్తలతో రాలేదు వీడికి. రిపబ్లికన్ పార్టీకి 1,70,000 మంది మెంబర్స్ ఉన్నారు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. అద్వాలయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పు నువ్వు అంటే, సరే మా ఆడోళ్ళని కూడా తిట్టారు కదా సార్, మా ఆడోళ్ళు తిట్టినారు, భారతం తిట్టినారు, వాళ్ళకి సారీ చెప్పమని చెప్పండి, బహిరంగ నేను కూడా సారీ చెప్తాను సార్ అని చెప్పాను. అయినా కానీ నేను మీడియా ముందుకు వచ్చాను కదా. నేను నా మాటల ద్వారా ఏదైనా బాధించబడితే సారీ కూడా చెప్పినా కదా. నేను లైన్ మార్చి మాట్లాడేటప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నా క్యారెక్టర్ అసాసినేట్ ఎందుకు చేయాలా? కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడమంటే కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినావు అడిగితే నేను కారుమూరి వెంకటరెడ్డి ఏం చెప్పినాడు, పూడి శ్రీహరి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా అన్నారు. నేను ప్రూఫ్ చూపిస్తాను. సజ్జల రామకృష్ణారెడ్డి గురించి నేను ఒక్క నిమిషం ఆలోచించిన, ఒకవేళ నేను ఏదైనా ఒక కంప్లైంట్ చేయాలన్నా ఢిల్లీలో నాకు ముక్క పని. 5 నిమిషాల్లో నేను అతని మీద నేనేం చేయాలో చేయగలను. భారత రాజ్యాంగం ఇచ్చిన కాలమాన ప్రకారం చేయగలను. రిపబ్లికన్ పార్టీకి రాజీనామా చేశాను. త్వరలో నేను వైసీపీలో జాయిన్ అవుతున్నాను. లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తే నన్ను లోపలికి పిలిచేస్తారు వెంటనే. జగన్ అన్న దగ్గరికి పోవాలి అంటే ఈ సజ్జల అనే వలయం దాటుకొని పోవాలా. పోతానే ఉన్నాడండి, నేను ఎప్పుడు పట్టించుకోవాలా. స్ట్రైట్ ఫార్వర్డ్ ముందుకు పోతానే ఉంటాం. కారుమూరి వెంకటరెడ్డి ఎవడండి, నిన్నగాక మొన్న కళ్ళు చేసిన బచ్చాగాడు, వాడు నాకు రౌడీ షీట్ మాట్లాడతాడా? పార్టీకి మాకు సంబంధం అంటే నేనే చెప్తున్నా కదా. నేను పార్టీలో అఫీషియల్ గా జాయిన్ అయితే నేను ప్రెస్ మీట్ పెడతా కదా. నా గురించి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం దేనికి అని. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఉందా? 9-10 కలవడా నా దాయేదువా? లేకపోతే ఎందుకు నీకు నాకేమైనా వైరం ఉందా? మన ఇద్దరు ఒకే పార్టీ కోసం పనిచేస్తున్నాం కదా. ఇప్పుడు నేను ఇన్ని బాధలు పడి బయటకు వచ్చిన తర్వాత వాడు మాట్లాడుకోదు బ్రదర్ అంటే నాకు పార్టీ గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పండి. ఇందాక విన్నారు కదా, పూడి శ్రీహరి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీరు వెళ్ళి వాళ్ళని మాట్లాడుకోండి, వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఆపేస్తాను. అంటే ఒక దళితుడి మీద కారుమూరి వెంకటరెడ్డికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎందుకు ఇంత వివక్ష? నేనేం పాపం చేశాను? తెలియదండి, ఆయనకి మనసులో ఉంది, ఎవరికి తెలుస్తుంది. నిన్న పిలిచాడు, పోయినా 10 రోజుల క్రితం. ఎవరు నువ్వు అన్నాడు. ఆయన దగ్గర ఉన్న సలామతుతో పిలిపించినాడు. పోయినా, వాళ్ళు పిలిస్తేనే పోయినా. అడ్వకేట్స్ గురించి అది మాట్లాడాలి, రామ్మ గుంటూరులో ఉన్న వాయిదాకి వచ్చినా పోయినా, మాట్లాడినా. నేను చెప్పాను, నేనేమన్నా తప్పు చేశానా? నేను కేంద్ర రాజకీయాల్లో ఉండొచ్చిన వ్యక్తినండి, 10 సంవత్సరాలు సెంట్రల్లో ఉండొచ్చినోని నేను. నాకు ఆయన పిలిచాడు, పిలిచి పోయా. ఇప్పుడు పిలిచినప్పుడు విశ్వాసంగా గుడ్ ఆఫ్టర్నూన్ అంటే చూసి ఎవరు మను అన్నాడు. ఎవరు నువ్వేంది? అవమానం కదా, చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతారు. సజ్జల రామకృష్ణారెడ్డి వెనకాల వాడు ఉంటాడు, గడ్డం పెంచుకున్నాడు, డైరీలు మోసేవాడు, వాడు ఇట్లా సొక్క పట్టుకొని మాది లాగుతాడు.